హలో హాయ్ అందరూ బాగున్నారు సుమి. నేను ఈరోజు మీకు వంకాయ టమాటా పచ్చడి ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వంకాయని తీసుకుని దానికి హోల్స్ పెట్టి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎన్ని మిరపకాయలు కావాలంటే పచ్చిమిరపకాయలు అన్ని పచ్చిమిరపకాయలు అట్లా వంకాయలోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి. నేను మ్యాక్సిమం 8 to 10 చిల్లీస్ తీసుకున్నాను, గ్రీన్ చిల్లీస్. ఇట్లా ఇన్సర్ట్ చేసిన తర్వాత చూసారా అలా నెమ్మదిగా 8 to 9 చిల్లీస్ అలా పెట్టేసుకున్న తర్వాత దీనికి బ్రష్ తోటి ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట. బ్రష్ తోటి మ్యాక్సిమం 1 స్పూన్ ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ అనేది ఇలా బ్రషింగ్ చేస్తే ఆ వంకాయకి అంతా కూడా పడుతుంది అనమాట. కొంచెం అన్న ఉంటే కనుక హోల్స్లోకి లోపలికి వెళ్ళటం అలాంటివి జరుగుతాయి. వంకాయకే కాదు టమాటో కూడా అలాగే బ్రషింగ్ చేయాలి. చేసిన తర్వాత మనము ఎయిర్ ఫ్రైయర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ని నేను చూపించే విధంగా ఇప్పుడు 15 మినిట్స్ అనేది ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. మనము ఫస్ట్ ప్రీహీట్ ఆన్ చేసి వంకాయకి పచ్చిమిరపకాయలు పెట్టి తర్వాత బ్రషింగ్ ఇచ్చి ఇవన్నీ అయ్యేలోపల ఎయిర్ ఫ్రైయర్ అనేది ప్రీహీట్ అయిపోయి ఉంటుంది అనమాట. మనం ప్రీహీట్ అయిన తర్వాత మనము ఏం చేయాలంటే నేను చూపించేట్టు వీడియోలో ఒక అల్యూమినియం ఫాయిల్ పేపర్ ఉంటుంది, పెట్టుకొని దాంట్లోకి ఈ వంకాయ టమాటా రెండు కూడా కలిపి దాంట్లోకి రీప్లేస్ చేయాలి. నేను ఎల్లుల్లిపాయలు అనేవి పెట్టడం మర్చిపోయాను, కానీ అవి కూడా పెడితే కనుక సూపర్గా ఉంటుంది. నేను గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాను. ఇది కూడా 15 మినిట్స్ పెట్టాలి. ఈ లోపల అదంతా కూడా వంకాయ టమాటా అంతా కూడా బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇదిగోండి 15 మినిట్స్ అనేది పెట్టాను నేను. ఎండ్ అయిపోయింది, చూపిస్తున్నాను చూడండి. చూసారా భలే ఉంది, వంకాయ ఫ్రై అయిపోయింది కదా. బావ్. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మన మిక్సీ జార్లో జీలకర్ర, కొత్తిమీర, వంకాయ, టమాటా, చింతపండు, ఉప్పు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంది ఎల్లుల్లిపాయలతో సహా. చట్నీ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. దీంట్లోకి మనము ఇంగుతోటి తాలింపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. తాలింపులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో పాటు ఇంగు వేసుకొని తాలింపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అబ్బా. అన్నట్టు తాలింపులో లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని, అదే అన్నానికి తగ్గట్టుగా పచ్చడి వేసుకొని అలా కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బాబ్బాబ్బా ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇట్లాగా క్రేవింగ్స్ వస్తున్నాయా? ఈ వంకాయ టమాటా పచ్చడి చూసిన తర్వాత ఓకే క్రేవింగ్స్ వస్తే నాకు కామెంట్ చేయండి. ఓకే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.